ఓం శాంతి. ఈరోజు మురళి 24/7/1970 24/7/1970 अव्यक्त मुरली रिवाइज मुरली। बिंदु रूप की स्थिति सहज कैसे बने? బిందు రూప స్థితి సహజంగా ఎలా తయారు కావాలి, ఎలా తయారు చేసుకోవాలి? బిందు రూప స్థితి సహజంగా ఎలా తయారు కావాలి అనే విషయం పైన బాప్ దాదా వినిపిస్తూ ఉన్నారు. सभी जिस स्थिति में अभी बैठे हैं उसको कौन सी स्थिति कहेंगे? అందరూ ఇప్పుడు ఏ స్థితిలోనైతే కూర్చున్నారో దాన్ని మీరు కూర్చున్న స్థితి ఇప్పుడు ఏ స్థితి అంటారు? ఏ స్థితిలో అందరూ కూర్చున్నారు అడుగుతున్నారు బాబా. వ్యక్త మే అవ్యక్త స్థితి హే. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితి ఉందంటారా? ఏ స్థితి ఉంది? बाप दादा से मुलाकात करते समय बिंदु रूप की स्थिति में स्थित रह सकते हो. ఇది బాబా ఎదురుగా కూర్చొని అందరూ మిలనం చేసుకుంటున్నప్పుడు మురళి కదా. అయితే బాబా అడుగుతున్నారు, బాప్ దాదాతో మిలనం చేసుకుంటున్న సమయంలో బిందు రూప స్థితిలో స్థితులు అవ్వగలరా? ఆ స్థితిలో కూర్చోగలుగుతున్నారా? बाबा से मिलन मनाने बैठे हैं मधुबन की सभा में, तो उस समय बिंदु रूप स्थिति में स्थित होके बैठ सकती हो, ऐसा अनुभव में बैठे हो? बाबा पूछ रहे हैं. हर एक ने अपना अपना विचार सुनाया. ఆ స్థితిలో ఉండగలరా లేదా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆలోచన వినిపించారంట బాబాకు. బిందు రూప స్థితి కోసం ఉంటున్నామా లేదా, ఎంతవరకు ఆ స్థితి సెట్ అవుతుంది అని ఎవరిది వాళ్ళు బాబాకు వినిపించారు. బిందు రూప్ కి స్థితి విశేష కిస్ సమయ బంతే హై? బిందు రూప స్థితి విశేషంగా ఏ సమయంలో తయారవుతుంది, మీకు ఎప్పుడు అనుభవం అవుతూ ఉంటది? जब एकांत में बैठते हो तब यह चलते फिरते भी हो सकते हैं. ఏకాంతంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు బిందు రూప స్థితి అనుభవం అవుతుందా, లేదా నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం అవుతుందా? అంతిమ పురుషార్థ్ యాద్ కాహీ హై. ఆఖరి పురుషార్థం బాబా స్మృతిలో ఉండే పురుషార్థం ఏమన్నది. ఆఖరికి చేయాల్సిన పురుషార్థం ఇదే. ఏంటి? యాద్ కాహీ హై బాబా బోల్ రहे. इसलिए याद की स्टेज व अनुभव को भी बुद्धि में स्पष्ट समझना आवश्यक है. अंतिम पुरुषार्थమే ఇది. బాబా స్మృతియే ఆఖరికి మిగిలేది. అందుకని స్మృతి యొక్క స్థితులు ఏంటి, స్మృతి యొక్క స్టేజ్ ఏంటి అనేది, ఆ అనుభవం కూడా, ఆ అనుభవం ఏంటి, స్మృతి యొక్క స్టేజెస్ అనేది బుద్ధిలో స్పష్టంగా అర్థం చేసుకోవటం అనేది, ఆ నాలెడ్జ్ అవసరం. योग में क्या क्या स्टेजेस अनुभव करना है, उसका वो अनुभव को भी बुद्धि में स्पष्ट समझना आवश्यक है. बिंदु रूप की स्थिति क्या है और अव्यक्त स्थिति क्या है, दोनों का अनुभव क्या क्या है? बिंदु रूप स्थिति అంటే ఏంటి, అవ్యక్త స్థితి అంటే ఏంటి? ఈ రెండు స్థితుల్లో ఉండే అనుభవం ఏంటేంటి ఉంటుంది, ఎలా ఉంటుంది? क्योंकि नाम दो कहते हैं तो जरूर दोनों के अनुभव में भी अंतर होगा. ఎందుకంటే ఈ స్థితి యొక్క పేరు రెండు తీసుకుంటున్నాం కదా, వ్యక్త స్థితి, బిందు రూప స్థితి. ఈ పేరు, ఈ టైటిల్ రెండు వచ్చినప్పుడు ఆ స్థితి యొక్క పేరు, అనుభవం కూడా రెండు వేర్వేరుగా ఉంటుందేమో కదా, తేడా ఉంటుంది కదా రెండింటి అనుభవంలో. चलते फिरते बिंदु रूप की स्थिति समय कम भी नहीं लेकिन ना के बराबर एक है. నడుస్తూ తిరుగుతూ బిందు రూప స్థితి తక్కువైంది అని కూడా లేదు, అసలు లేనే లేదు.
తక్కువ ఉంటే కూడా ఉంది అనడానికి, అంత కూడా లేదు. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ బిందు పరిస్థితి నాకే బరాబరే అన్నారు బాబా. నేనే లేదని చెప్పొచ్చు. అలా ఉంటున్నారు పిల్లల స్థితి. ఇస్కా భీ అభ్యాస్ కర్నా चाहिए. అందుకే ఇప్పుడు ఇది కూడా అభ్యాసం చేయటం అనేది మీరు ఒక హోంవర్క్ పెట్టుకోవాలి. बीच बीच में 1-2 मिनट भी निकाल कर इस बिंदु रूप की प्रैक्टिस करनी चाहिए. మధ్య మధ్యలో 1 నిమిషము 2 నిమిషాలు కేటాయించి ఈ బిందు రూప స్థితి అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. जब जैसे जब कोई ऐसा दिन होता है तो सारे चलते फिरते हुए टॉपिक को भी रोककर 3 मिनट साइलेंस की प्रैक्टिस कराते हैं. सारे चलते हुए कार्य को स्टॉप कर लेते हैं. आप भी कोई कार्य करते हो, वह बात करते हो, तो बीच बीच में ये संकल्पों की टॉपिक को स्टॉप करना चाहिए. बाबा చెప్తున్నారు ఏదైనా విశేషమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు విశేషమైన రోజులలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారు కదా. కొద్ది నిమిషాల కోసం ట్రాఫిక్ ని ఆపటము అంటే విశేషంగా ఒక బట్టియో విశేషమైన రోజుల్లోనో ఏం చేస్తాం మనం, మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ మోగుతుంది, అందరు కూడా ఎక్కడ పని అక్కడ ఆపేసి బాబా స్మృతిలో ఉంటారు, కర్మల్ని స్టాప్ చేసేసి. కానీ అదే కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే దానిని మనము ఆ కొద్ది నిమిషాలు ఏ పనిలో ఉన్నా మనము మాట్లాడుతున్న ఎవరితోనైనా కేవలం ఆ పనిని స్టాప్ చేయడమే కాకుండా సంకల్పాల యొక్క టాపిక్ ని కూడా 2-3 నిమిషాల కోసం స్టాప్. ఇది ప్రాక్టీస్ చేయాలి. సంకల్పాల యొక్క టాపిక్ ని కూడా స్టాప్ చేసి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు బాబా. 1 मिनट के लिए भी मन के संकल्पों को चाहे शरीर द्वारा चलते हुए कर्म को बीच में रोक कर भी ये प्रैक्टिस करना चाहिए. బాబా చెప్తున్నారు 1 నిమిషం కోసమైనా కూడా మనస సంకల్పాలు అలాగే శరీరం ద్వారా ఏదైనా కార్యం చేస్తున్నా దాన్ని ఆపి అయినా కూడా 1 మినిట్ కోసమైనా ఈ ప్రాక్టీస్ చేయాలన్నారు. బిందు బిందు బాబా దగ్గరికి వెళ్ళా, టచ్ చేసి వచ్చేసాను. పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏం చేస్తారో అమ్మ నాన్న దగ్గరికి ఒకసారి మధ్యలో వస్తారు, వచ్చి భుజాల మీద నుండి చేతులు వేసి పట్టేసుకుంటారు, లేదా ముందు నుండి చేతులు వేసి పట్టేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళ ఆటలు. మనం కూడా అలాగే పని చేస్తున్నా ఆట ఆడుతున్నాము, చేస్తూ చేస్తూ మధ్యలో ఏం చేయాలి, మన నాన్న దగ్గరికి మళ్ళీ మైండ్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి బిందువుని బిందు టచ్ చేసి వెంటనే చార్జ్ అయిపోయి వచ్చేసాం. అది ప్రాక్టీస్ చేయాలి. जैसे बच्चे लोग खेल खेलते रहते हैं और बीच में अपने बाप के पास भी बीच बीच में उनको याद आ जाते हैं, हमारे माता पिता कहाँ हैं, चले जाते हैं और उनको पीछे से पकड़ लिया या आगे से पकड़ लिया, फिर चले जाते हैं अपनी खेल खेल में. ऐसा ही हम कर्म करना मना खेल खेल रही है और बीच में बस 1 सेकंड के लिए भी 1 मिनट के लिए भी चले जाओ, बिंदु निकल बाहर आए और सेकंड में बिंदु के पास पहुंचा और उसको टच किया, चार्ज होके आ गए. ये प्रैक्टिस करने बीच बीच में మనసు యొక్క సంకల్పాలు కానీ శరీరం ద్వారా నడుస్తున్న కర్మ కానీ దాన్ని ఆపి 1 నిమిషం కోసమైనా ఇది प्रैक्टिस చేయాలి. अगर ये प्रैक्टिस नहीं करेंगे तो बिंदु रूप की पावरफुल स्टेज कैसे और कब ला सकेंगे. ఒకవేళ ఇది మీరు ప్రాక్టీస్ చేయకపోతే పవర్ఫుల్ స్థితి అయిన బిందు రూప స్థితి ఎలా మీరు తీసుకురాగలరు, ఎప్పుడు తీసుకుని రాగలరు. इसलिए ये अभ्यास करना आवश्यक है. ఇలా అటెన్షన్ పెడితేనే మధ్య మధ్యలో
లేకపోతే ఈ ప్రాక్టీస్ని మీరు తేలేరంటున్నారు బాబా. అందుకని ఈ అటెన్షన్ పెట్టడం అనేది చాలా అవసరము అని చెప్తున్నారు బాబా. बीच बीच में ये प्रैक्टिस प्रैक्टिकल में करते रहेंगे तो जो आज ये बिंदु रूप की स्थिति मुश्किल लगती वो ऐसे सरल हो जाएगी जैसे अभी मेजॉरिटी को अव्यक्त स्थिति सहज लगती है. మధ్య మధ్యలో ఇలా ప్రాక్టీస్ చేయటం అనేది ప్రాక్టికల్గా మనం ఒక హోంవర్క్ లా పెట్టుకుంటే పని చేస్తూ సంకల్పాల ట్రాఫిక్ పని యొక్క ట్రాఫిక్ నాపి ఒక సెకండ్ కోసం ఒక నిమిషం కోసం స్థితిలోకి వెళ్ళిపోవడం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక రోజు ఎంత ఈజీ అయిపోతుందంటే స్థితి. ఇప్పుడు ఎలాగైతే మెజారిటీ అవ్యక్త స్థితి సహజం అనిపిస్తుందో నడుస్తూ తిరుగుతూ ఇన్ని రోజులు బాబా చెప్తుంటే విని విని అవ్యక్త మురళిలో పారిస్తా అవ్యక్త స్థితి మనం ఈజీగా అనుభవం చేస్తున్నా. అలాగే ఒకరోజు బిందు రూప స్థితి కూడా మీకు ఈజీ అయిపోతుంది. అనుకోగానే బిందు బాబా దగ్గరికి వెళ్ళి बिंदु रूप स्थिति अनुभव చేసి రావడము అని చెప్తున్నారు బాబా. पहले जब अभ्यास शुरू किया तो व्यक्त में अव्यक्त स्थिति में रहना भी मुश्किल लगता था. अब भी अव्यक्त स्थिति में रह कार्य करना जैसे सरल होता जा रहा है वैसे ही ये बिंदु रूप की स्थिति भी प्रैक्टिस करते करते सहज हो जाएगी. अभी महाराधियों को ये प्रैक्टिस करनी चाहिए. समझा? ఎలాగైతే అవ్యక్త స్థితి అనేది కూడా బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యాక అర్థమైంది. तब समझा सभी को हमको भी अव्यक्त बनना. बाबा अव्यक्त होने से पहले 2 साल पहले ये दिखता था बाबा के अंदर ये स्थिति अव्यक्त स्थिति. బ్రహ్మ బాబా అవ్యక్తం అవడానికి 2 సంవత్సరాల ముందు నుండే బాబాలో ఆ అవ్యక్త స్థితి కనిపించింది. కానీ ఇది అవ్యక్త స్థితి పరిస్థితి అవుతున్నారు బాబా ఇది సంజానే వచ్చి తెలియదు అప్పుడు. కానీ బాబా అవ్యక్తమైపోయాక ఓహో ఇది అవ్యక్త స్థితి నడుస్తూ తిరుగుతూ కూడా యాంజలిక్ స్టేజ్ పరిస్థితి స్థితి మనం కూడా అది పొందాలి అనేది పిల్లలకి అర్థమైందనమాట. తర్వాత అది అభ్యాసం చేస్తూ అవుతూ వచ్చింది కదా. అలాగే ఇప్పుడు బిందు రూప స్థితి అనేది కూడా ఒక స్థితి. ఇది కూడా మధ్య మధ్యలో 1-2 నిమిషాల కోసమైనా పని ఆపి ఆ స్థితిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కూడా ఒక రోజు మీకు ఈజీ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మహారాధులు ఇది ప్రాక్టీస్ చెయ్యాలి మహారాధి అనేవారు అని చెప్తున్నారు బాబా. समझा? परिस्था रूप की स्थिति अर्थात अव्यक्त स्थिति जिसकी सदाकाल रहती है परिस्था स्थिति अव्यक्त स्थिति जिसकी सदाकाल रहती है वो बिंदु रूप में भी सहज स्थित हो सकेगा. ఎవరికైతే అవ్యక్త స్థితి పరిస్థితి స్థితి సదాకాలానికి అనుభవం అవుతుందో ఈజీగా వాళ్ళు బిందు రూప స్థితిలో కూడా సహజంగా ఉండగలరు అని చెప్తున్నారు బాబా. अगर अव्यक्त स्थिति नहीं तो बिंदु रूप में स्थित होना भी मुश्किल लगता है. ఒకవేళ అవ్యక్త స్థితి మనలో లేదు అంటే బిందు రూప స్థితిలో అవ్వడం కూడా కష్టం అనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. इसलिए अभी इसका भी अभ्यास करो. అందువల్ల ఇది కూడా ఇప్పుడు అభ్యాసం చేయండి. ఏది బిందు రూప స్థితి అవ్యక్త స్థితి అనుభవం అయితేనే ఈజీగా బిందు రూప స్థితి కూడా अनुभव చేయగలరు అని చెప్తున్నారు बाबा. शुरू में अव्यक्त स्थिति का अभ्यास करने के लिए कितना एकांत में बैठ अपना व्यक्तिगत पुरुषार्थ करते थे. ఆదిలో అవ్యక్త స్థితి అభ్యాసం కోసం ఎంతలాగా ఏకాంతంలో కూర్చొని వారి వ్యక్తిగత పురుషార్థం చేసేవారు పిల్లలు. పర్సనల్ పురుషార్థం సేవలు రోజంతా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు సేవ చేయాలి బాబా దగ్గర. బాబా ఇతని బచ్చం కూడా ఖాతానా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటూ ఉదయము లేచి సాయంత్రము పర్సనల్ పురుషార్థం. అలాగే మధ్య మధ్యలో బాబా కొంతమంది పేర్లు అనౌన్స్ చేసి 7 రోజులు పురుషార్థంలో ఉండడము అలా ఇచ్చేవారు ప్రోగ్రామ్. పర్సనల్ పురుషార్థం చేస్తూ ఉండేవారు అవ్యక్త స్థితిని అనుభవం చేయడం కోసము అని చెప్తున్నారు బాబా. ऐसे बाबा अनुभव कराते थे. बच्चे भी
अपनी अपनी सेवाएं करते हुए, बाबा के पास सब रहते थे ना, अपने अपने डिपार्टमेंट संभालते हुए, सेवा करते भी, बीच बीच में टाइम निकाल के, या बाबा भी उनको टाइम टेबल दे देते थे, 3 दिन 7 दिन इसी पुरुषार्थ में रहो, ऐसा पुरुषार्थ करते थे। पर्सनल వ్యక్తిగత పురుషార్థ్ करते थे, ఏకాంతంగా వ్యక్తిగత పురుషార్థం చేస్తూ ఉండేవారు పిల్లలు। वैसे ही इस फाइनल स्टेज का भी पुरुषार्थ बीच बीच में समय निकाल करना चाहिए। అవ్యక్త స్థితి కోసం ఎలా పురుషార్థం చేశారో, ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్ అయిన బిందు రూప స్థితి కోసం కూడా మధ్య మధ్యలో సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు బాబా। ఏ హే ఫైనల్ సిద్ధికి స్థితి, ఇదే ఫైనల్ సిద్ధి యొక్క స్థితి అని చెప్తారు। ఏది? बिंदु रूप स्थिति। इस स्थिति को पहुंचने के लिए एक बात का विशेष ध्यान रखना पड़ेगा। इस स्थिति మనలో రావాలంటే ఒక విషయం పైన విశేషంగా గమనిక పెట్టాల్సి ఉంటుంది। आजकल वो गवर्नमेंट कौन सी स्कीम बनाती है, ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్ తయారు చేస్తుంది, उनके प्लान्स भी सफल तब होते जब पहले पहले ये लक्ष्य रखते कि सभी बातों में जितना हो सके इतनी बचत हो। గవర్నమెంట్ ప్లాన్స్ ఏవైతే వేస్తుందో, గవర్నమెంట్ ప్రణాళికలు, వాటిలో సఫలత ఎప్పుడు దొరుకుతుంది గవర్నమెంట్కి? ఆ ప్లాన్లు సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఏం చేస్తుంది గవర్నమెంట్? పొదుపు యొక్క స్కీమ్ తయారు చేస్తుంది, బచత్, పొదుపు చేసే స్కీమ్ తయారు చేస్తుంది। बचत की योजना भी करते हैं ना, समय बचे, पैसे बचे, एनर्जी की भी बचत करना चाहते हैं। एनर्जी कम लगे और कार्य ज्यादा हो, सभी प्रकार की बचत की योजना करते हैं। సమయం పొదుపు అవ్వాలి అంటే ఏం చెయ్యాలి, డబ్బు పొదుపు కావాలి, ఎనర్జీ శక్తి కూడా పొదుపుగా, అంటే తక్కువ ఎనర్జీతో ఎక్కువ కార్యం జరగడానికి, మెన్ పవర్, మనీ పవర్, ఇంకా టైము, తక్కువ టైంలో ఎక్కువ పని జరగడానికి ప్లాన్లో చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ బచత్ కా స్కీమ్। అప్పుడే అది దాని ప్రణాళికల్లో सक्सेस होती गवर्नमेंट। तो अब पांडव गवर्नमेंट को कौन सी स्कीम करनी पड़ी? पांडव गवर्नमेंट మీరు ఏ స్కీమ్ తీసుకోవాలి? మీరు వాళ్ళు పొదుపు స్కీమ్ తీసుకుంటారు। మీరు ये जो सुनाया कि बिंदु रूप की संपूर्ण सिद्धि की अवस्था को प्राप्त करने के लिए पुरुषार्थ करना पड़े। अब जिस रीति चल रहे उस हिसाब से तो सभी यही कहते हैं कि बहुत बिजी रहते, एकांत का समय कम मिलता है, अपने मनन का समय भी कम मिलता है। लेकिन समय कहाँ से आएगा? बिंदु रूपम का संपूर्ण सिद्धि, बिंदु रूपम का संपूर्ण सिद्धि, सिद्धि అంటే ఏంటి? సఫలత, సక్సెస్। బిందు రూప యొక్క సంపూర్ణ సిద్ధి అనే అవస్థ, ఆ స్థితి మనం పొందాలి అంటే పురుషార్థం చెయ్యాలి కదా। అయితే ఇప్పుడు లెక్కలో చూసుకుంటే అందరూ ఏమంటారు? పురుషార్థం చెయ్యాలి కానీ టైం లేదు మాకు, బిజీగా ఉంటున్నాం మేము, ఏకాంతంగా సమయం తక్కువే దొరుకుతుంది మాకు ఏకాంతంగా పురుషార్థం చేయటానికి, మననం చేసే సమయం కూడా మాకు దొరకటం లేదు అంటూ ఉంటారు। लेकिन समय कहाँ से आएगा? కానీ టైం ఎక్కడి నుండి వస్తుంది? दिन प्रतिदिन सर्विस भी बढ़ती जानी है और समस्याएं भी बढ़ती जानी है। రోజు రోజుకి సర్వీస్ కూడా పెరుగుతుంది, సేవా కార్యక్రమాలు, ఇంకా సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి రోజు రోజుకి అని చెప్తున్నారు బాబా। और ये जो संकल्पों की स्पीड है वो भी ट्रिपल स्पीड हो जाएगी। सर्विस పెరుగుతుంది, సేవ, ఇంకా సమస్యలు పెరుగుతాయి, అలాగే సంకల్పాల స్పీడ్ కూడా దిన్ ప్రతిదిన్ బడిగి, సంకల్పాల యొక్క స్పీడ్ కూడా
ये जो संकल्पों की स्पीड है वो भी दिन प्रतिदिन बढ़ेगी, పెరుగుతుంది రోజు రోజుకి సంకల్పాల యొక్క స్పీడ్ కూడా. अभी 1 सेकंड में जो 10 संकल्प करते उसकी डबल ट्रिपल स्पीड हो जाएगी. ఇప్పుడు 1 సెకండ్లో 10 సంకల్పాలు చేస్తున్నాను అనే స్టేజ్ మీలో ఉంటే అది కొద్ది రోజుల్లో డబల్ ట్రిపుల్ కూడా అయిపోతుంది స్పీడ్, సంకల్పాల యొక్క స్పీడ్. అలా ఉంటుంది చుట్టూ వాతావరణం, పరిస్థితులు అన్నమాట. जैसे आजकल जनसंख्या के हिसाब निकालते हैं ना कि एक दिन में कितनी वृद्धि होती है, यहाँ फिर ये संकल्पों की स्पीड तेज होगी. ఎలాగైతే జనసంఖ్య లెక్కలు తీస్తూ ఉంటారు కదా, ఒక రోజులో ఎంతమంది జనాభా పెరుగుతున్నారని, అలా ఇక్కడ సంకల్పాల స్పీడ్ ఎంత పెరుగుతుంది అనేది లెక్క చూస్తే చాలా జనసంఖ్య కూడా ఎలా పెరుగుతుంది, చాలా విస్తారంగా ఒక రోజులో ఎంతమంది యాడ్ అయిపోతున్నారు కదా జనాభాలో. 500 కోట్లు అన్నారు, 600 కోట్లు అన్నారు, 700 కోట్లు అన్నారు, ఇప్పుడు 800 కోట్లు కూడా లెక్క చెప్పేస్తున్నారు. రోజు రోజుకి జనాభా యాడ్ అవుతున్నారు, జనసంఖ్య ఎలా లెక్క పెరిగిపోతుంది అలాగా సంకల్పాల స్పీడ్ కూడా తీవ్రమైపోతూ ఉంటది అని చెప్తున్నారు బాబా. రాను రాను एक तरफ संकल्पों की, दूसरी तरफ इविल स्पिरिट आत्माओं की भी वृद्धि होगी. ఒకవైపు సంకల్పాల స్పీడ్ పెరుగుతూ ఉంటది, మనలో సేవ బిజీ పెరుగుతుంది, సమస్యలు చాలా ఉంటాయి, ఇటు సమస్య అటు సమస్య, ముందు సమస్య వెనుక సమస్య పక్కన సమస్య, సమస్యలు పెరుగుతాయి. సంకల్పాల స్పీడ్, మరి సమస్యలు వాతావరణం మన చుట్టూ ఎలా ఉంటే ఎలా ఉంటది, సంకల్పాల స్పీడ్ పెరుగుతుంది ఒకవైపు. ఇంకొక వైపు ఈవిల్ స్పిరిట్స్, శరీరం విడిచిపెట్టిన ఆత్మలు ఏమంటారు, ప్రేతాత్మలు, వాటి పవర్ కూడా అశుద్ధాత్మలు, ప్రేతాత్మలు, అవి వాటి పవర్ కూడా పెరుగుతూ ఉంటదని చెప్తున్నారు బాబా. लेकिन इसके लिए एक विशेष अटेंशन रखना पड़े जिससे सर्व बातों का सामना कर सकेंगे. కానీ దానికోసం విశేషంగా ఒక అటెన్షన్ పెట్టుకుంటే అన్ని విషయాల్ని కూడా ఎదుర్కోగలరు. ఒక విషయం మీద అటెన్షన్ పెట్టుకుంటే ఈ సమస్యలన్నింటినీ ఏవేవి బాబా చెప్పారో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎదుర్కోగలం. సంకల్పాల స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం కానీ, ఈ విల్ స్పిరిట్ యొక్క దీన్ని కానీ అన్నింటినీ ఎదుర్కోగలము. ఒక విషయం ఏంటి, वो ये है कि जो भी बात होती है उसको स्पष्ट समझने के लिए 2 शब्द याद रखना. ఏదైతే విషయం మీ ఎదురుగా జరుగుతుందో దాన్ని అర్థం చేసుకోవడానికి స్పష్టంగా 2 విషయాలు గుర్తుంచుకోవాలి అన్నారు బాబా. ఏక్ అంతర్ और दूसरा మంత్ర. ఏం గుర్తుంచుకోవాలి, ఒకటి తేడా అంతర్, ఇంకొకటి మంత్రం. ఈ 2 గుర్తుంచుకోవాలి అన్నారు బాబా. जो भी बात होती है उसका अंतर करो कि ये यथार्थ है या अयथार्थ. ఏదైనా విషయం ఎదురుగా వస్తుంది కదా మీ మనసులో, గమనించుకోండి ఇది యథార్థమైందా అయథార్థమైందా, నాకు వచ్చిన సంకల్పం లేదా మాట बाप दादा के समान है व नहीं है, बाप समान है व नहीं है. బాప్ దాదా సమానంగా ఉందా నేను ఆలోచించే విధానం, లేదా నేను తీసుకున్న డిసిజన్, లేదా నేను తీసుకున్న నాకు వచ్చిన ఆలోచన చెక్ చేసుకోండి. బాబా సమానంగా ఉందా, నా లెవెల్లో నేను ఆలోచిస్తున్నాను అని. एक तो हर समय अंतर बेंट करके उसका 1 सेकंड में नॉट या तो डॉट करना नहीं है ना, नॉट करना नहीं है तो नॉट समझा तो फिर डांट लगा दो, डांट देंगे. अगर करना है तो करने लग जाएंगे. బాబా చెప్తున్నారు మీ విశేషంగా ఈ అన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడానికి 2 విషయాలు గుర్తుంచుకోవాలి. తేడా, మంత్రం, అంతరము మంత్రము. ఏంటి అంతరము అంటే ఏంటి, నేను ఆలోచించేది, నేను చేసే కర్మ ఎలా ఉంది, బాప్ సమానంగా ఉందా లేదా, తేడా గమనించుకోవాలి. తేడా గమనించుకున్నప్పుడు మళ్ళీ 2 విషయాలు వస్తాయి, నాట్ డాట్. అంతరం
మంత్రము. ఈ రెండింటిని ప్రాక్టికల్గా పెట్టినప్పుడు నాట్ డాట్ రెండు విషయాలు వస్తాయి. ఇది చెయ్యకూడదు ఇలాగా అని మనకు అర్థం అవడం నాట్ కూడదు. నాట్ అంటే అప్పుడు ఏం చేయాలి? డాట్ పెట్టేయాలి. అది చేయకూడదు, స్టాప్. ఇది చెయ్యొచ్చు, ఇది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం. तो नाट और डॉट ये भी स्मृति में रखना है. కాబట్టి నాట్ ఒకటి ఇంకొకటి డాట్ ఇవి స్మృతిలో ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. అంతర్ और मंत्र ये दोनों प्रैक्टिकल में होंगे. ఎప్పుడైతే నాట్ డాట్ ఈ రెండు ఉపయోగిస్తాం మనము, వద్దనుకున్నది డాట్ పెట్టేసి బిందు పెట్టేసి స్టాప్ చేసాను అని, అప్పుడు ఏమవుతుంది? అంతరము మంత్రము ఈ రెండు ప్రాక్టికల్ గా వస్తాయి మన లైఫ్ లో. అంటే తేడా గమనించుకోవడం, మరి ప్రాక్టికల్ లో మంత్రాన్ని ఉపయోగించడం. दोनों को बोलेंगे नहीं तो कोई भी समस्या अब कोई भी इविल स्पिरिट सामना नहीं कर सकेगी. ఈ నాట్ డాట్ అంతరం అంతరము అంటే తేడా, మంత్రము నాట్ డాట్ ఈ రెండు విషయాల్ని ఎప్పుడు మరవకూడదు. మనం ప్రాక్టికల్ లైఫ్లో వీటిని ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ సమస్య కానీ ఏ ఈవిల్ స్పిరిట్ కానీ మనల్ని ఎదిరించలేదు. एक सेकंड में समस्या भस्म हो जाएगी. ఇలాంటి సమస్య అయినా ఒక సెకండ్ లో సమస్య భస్మం అయిపోతుంది అని చెప్తున్నారు. చూడండి, బిందు రూపం కోసం బాబా చెప్తున్నారు కదా. నాట్ డాట్ అంటే అందులో బిందువు అనేది ఉంది కదా. డాట్ పెట్టడం అంటే ఏంటి? బిందువు పెట్టడం కదా. ఇది ప్రాక్టీస్ అయితే బిందు రూపం కాగలము. एक सेकंड में समस्या भस्म हो जाएगी. ఇవి ప్రాక్టీస్ లోకి వచ్చేస్తే ఒక సెకండ్ లో మీ ఎదురుగా ఉన్న సమస్య భస్మం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఈవిల్ స్పిరిట్స్ आपके सामने ठहर नहीं सकती. రైతు ఆత్మలు మీ ఎదురుగా నిలబడలేవు ఇలాంటి ప్రాక్టీస్ మీ లైఫ్ లో వస్తే. तो ये पुरुषार्थ करना पड़े. కాబట్టి ఇది పురుషార్థం చెయ్యాలి మీలోని అని చెప్తున్నారు బాబా. समझा? ఈవిల్ స్పిరిట్స్ का रूप कौन सा है? నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు బాబా. ఈవిల్ స్పిరిట్ అంటే దాని రూపం ఎలా ఉంటుంది? उनका स्पष्ट रूप है किन्हीं आत्माओं में प्रवेश होना. ఈవిల్ స్పిరిట్ ఎలా ఉంటది? ఒకటి ఎవరిలోనైనా ప్రవేశించేస్తుంది కదా, అది స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళ దెయ్యం వచ్చింది, వీళ్ళు ప్రేతాత్మ వచ్చింది అనేది కనిపించిపోతుంది, తెలిసిపోతుంది కదా. అదొక రూపం ఉంటది ఈవిల్ స్పిరిట్ యొక్క రూపం. లేకిన్ ఈవిల్ స్పిరిట్స్ కా కుछ గుప్త రూప్ भी होता है. ఇంకొక రూపం గుప్త రూపంలో కూడా ఉంటదంట ఈవిల్ స్పిరిట్స్. चलते चलते कोई में विशेष कोई ना कोई बुरा संस्कार बिल्कुल प्रभावशाली रूप में देखने में आएगा. అది ఎలా అంటే వాళ్ళ లోపల దెయ్యం వచ్చేది, ఈవిల్ సోల్ ప్రవేశించదు, కానీ నడుస్తూ నడుస్తూ ఏదో ఒక చెడు సంస్కారం వాళ్ళ మీద బాగా ప్రభావం వేసి నడిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ మొన్నటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకో వాళ్ళ నడవడిక ఇలా మారిపోయింది అని ఒక ప్రభావం వేస్తూ ఉంటుంది ఈవిల్ సోల్ వాళ్ళ మీద. వాళ్ళ ప్రవేశించదు, కానీ వాళ్ళ మీద ప్రభావశాలి రూపంలో పనిచేస్తూ ఉంటది. जिसका इफेक्ट क्या होगा कि उनका दिमाग अभी अभी एक बात अभी अभी दूसरी बात. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పటికిప్పుడే ఒక మాట మాట్లాడతారు వాళ్ళు, మళ్ళీ అప్పటికప్పుడే ఇంకో మాట మాట్లాడుతుంటారు. ఈవిల్ స్పిరిట్ యొక్క ఎఫెక్ట్ మనలో ప్రవేశించలేదు, కానీ మన దగ్గరలో అది మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. वो भी फोर्स से कहेंगे. ఇప్పుడిప్పుడే ఒక మాట, మళ్ళీ అప్పటికప్పుడు ఇంకో మాట, అది కూడా గట్టిగా చెప్తారంట. उनकी स्थिति भी एक ठिकाने टिकी हुई नहीं होगी. ఎందుకు అలాగే ఇప్పటికిప్పుడే ఒక మాట ఒక నిర్ణయం, అప్పటికప్పుడే ఇంకొక మాట అంటే వాళ్ళ లోపల స్థితి కూడా ఒక టికానా ఉండదు, ఒక స్టెబుల్ ఉండదు, అలా ఉంటుంది. वो अपने को भी परेशान करती, दूसरों को भी परेशान करेंगे. వాళ్ళు స్వయం కూడా అలజడిలోకి వచ్చేస్తుంటారు, ఇతరులకు కూడా అలజడి కలిగిస్తారు. అలా అయిపోతూ ఉంటది వాళ్ళ నడవడిక మాట అంతా.
स्पष्ट रूप में जो ఈవిల్ స్పిరిట్ आती है उसको परख कर और उससे किनारा करना सहज है. ఈ రెండు రూపాలు ఉన్నాయి కదా, ఒకటి మనలో ప్రవేశించడం, ఇంకోటి ప్రవేశించకుండా మన మీద ఎఫెక్ట్ చూపించడం. అయితే డైరెక్ట్ గా మనలో ప్రవేశించి వస్తాయి కదా ఆత్మలు, ఎవరిలోనైనా డైరెక్ట్ గా ప్రవేశిస్తే దాన్ని దూరం చేసుకోవటము సహజమే. మామూలుగా అయితే దెబ్బలు కొట్టో, లేకపోతే దానికి ఏదో చేసో, మాట్లాడో, దానికి నచ్చ చెప్పో పంపిస్తారు. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఇది ఈజీ. అది అలా వచ్చే ఆత్మల్ని పంపించడం, గుర్తుపట్టి మనం ఇది ఏదో ఆత్మ వచ్చింది వీళ్ళలో అని గుర్తుపట్టి దూరం చేయటం ఈజీ. లేకిన్ आप लोगों के सामने स्पष्ट रूप में कम आएगी. కానీ బాబా పిల్లలు మీరు మీ ఎదురుగా డైరెక్ట్ గా స్పష్టంగా ఇది ఆత్మ మనలో వచ్చింది అని కనబడేది తక్కువ ఉంటదంట. అలా రాదంట బీకే పిల్లల దగ్గర ఎక్కువగా డైరెక్ట్ ప్రవేశించడం అనే రూపంలో రాదు. गुप्त रूप में बहुत आएगी, गुप्त रूपంలో చాలా వస్తుంది. जिसको आप लोग साधारण शब्दों में कहते कि पता नहीं उनका दिमाग कुछ पागल सा लगता है. గుప్త రూపంలో పనిచేసే ఈవిల్ సోల్ ఎఫెక్ట్ ఎలా ఉంటది మనం అంటూ ఉంటాం మాటల్లో. తెలీదు ఏంటో, వాళ్ళ బుద్ధి స్థిరం లేదు, పిచ్చి వాళ్ళలాగా మాట్లాడుతుంటారు, అప్పటికప్పుడే ఏమైపోతుందో తెలియదు అన్నట్టు వారి బిహేవియర్ ఉంటుందంట. డైరెక్ట్గా ఈవిల్ సోల్ ప్రవేశించదు కానీ ఈ విధంగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందంట. लेकिन उस समय उसमें ये इविल अर्थात बुरे संस्कारों का फोर्स इतना होता है जो वो इविल स्पिरिट के समान ही होती है. ఈవిల్ స్పిరిట్ వస్తే ఎంత అది ఆడిస్తుందో మనల్ని, ఆ సమానంగానే వాళ్ళలో ఉన్న ఈవిల్ చెడు సంస్కారాల యొక్క ఫోర్స్ వాళ్ళ మీద చూపిస్తూ ఉంటదంట. అందుకే బాబాయ్ అది కూడా చెప్పారు కదా, అది కూడా ఏదైనా మురళిలో వస్తుంది, వింటారు మీరు. మనలో సంస్కారాల్లో ఏది వీక్నెస్ ఉంటుందో, కామం, క్రోధం, లోభం, మోహము, అహంకారం, ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఉండిపోద్దు వీక్ సంస్కారం, అది మనతో చేయిస్తుంది అనమాట. మనలో ప్రవేశించదు కానీ మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన నడవడిక క్రోధిగా, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందో మనకే తెలియదు. అలా మిగిలినవన్నీ కూడా ఏది ఎవరిలో ఎక్కువ అది వీక్నెస్ ఉంటుందో అది పట్టుకుంటుంది అనమాట. ఈవిల్ స్పిరిట్ ఫోర్స్ ఎంత ఉంటుందో అంతలాగా సంస్కారాల ఫోర్స్ మన మీద పనిచేస్తూ ఉంటుంది. जैसे वो बहुत तंग करते वैसे ये भी बहुत तंग करते. దెయ్యం ప్రవేశిస్తే ఎంత విసిగిస్తా చాలా, అలా దెయ్యం డైరెక్ట్ ప్రవేశించలేదు కానీ మన చేత పాత సంస్కారాలకు వశమయ్యేలా చేసి ఆ పాత సంస్కారాలు చాలా విసిగించేస్తూ ఉంటాయంట దెయ్యం ప్రవేశించినట్టే. ఏ బహుత్ హోనే వాలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇప్పుడు జరుగుతాయి అని అప్పుడు చెప్పారు 70లో బాబా. ఇప్పుడు जरूरतुन्ने ऑलरेडी, इसलिए सुनाया कि अभी समय की बचत, संकल्पों की बचत, अपनी शक्ति की बचत, ये योजना बनाकर बीच बीच में उस बिंदु रूप की स्थिति को बढ़ावो. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఏదైతే ఈ బచత్ స్కీమ్ అన్నారు కదా, పొదుపు యొక్క స్కీమ్, సమయం యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తి యొక్క పొదుపు అనేది ప్లాన్ తయారు చేసుకొని మధ్యలో బిందురు పరిస్థితిని పెంచుకుంటూ ఉండండి. ఈ సమస్యలని మనం ఎదుర్కోవటానికి ఈ శక్తి కావాలి. బిందురు పరిస్థితి యొక్క ప్రాక్టీస్, బిందురు పరిస్థితిని పెంచుకోండి. जितना बिंदु रूप की स्थिति होगी उतना कोई भी इविल स्पिरिट व इविल संस्कार का फोर्स आप लोगों पर बात नहीं करेगा. ఎంతైతే బిందు రూప స్థితి మీలో ఉంటుందో అంత ఏ ఈవిల్ స్పిరిట్, ఈవిల్ సంస్కారము యొక్క ఫోర్స్, ఏ చెడు సంస్కారాల యొక్క ఫోర్స్ మీ పైన యుద్ధం చెయ్యదు అని చెప్తున్నారు బాబా. చెడు సంస్కారాలు యుద్ధం చేయవు, ఈవిల్ సోల్ మన చెడు సంస్కారాన్ని పట్టుకుని మన మీద విసిగిస్తూ ఉంటుంది అన్నమాట.
और आप लोगों का शक्ति रूप ही उन्हों को मुक्त करेगा. బిందు రూప స్థితి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో, మీలో ఎంత శక్తి రూపం తయారవుతూ ఉంటుందో, మీ చుట్టూ ఉన్న ఆ ఈవిల్ సోల్ కి ముక్తి దొరుకుతుంది. ये भी सर्विस करनी, ఇది కూడా మనం సేవ చేయాల్సి ఉంది. मुक्ति ఇవ్వడం ఆత్మలకు. इविल स्पिरिट को भी मुक्त करना है, क्योंकि अभी अंत के समय का भी अंत है, तो इविल स्पिरिट व इविल संस्कारों को भी अति में संस्कारों को भी अति में जाकर फिर उनका अंत होगा. బాబా చెప్తున్నారు ఈ విధంగా ఉన్న ఈవిల్ స్పిరిట్స్ ని కూడా, ప్రేతాత్మల్ని కూడా ముక్తి కలిగించాలి మనము. ఎందుకంటే ఇప్పుడు ఆఖరు సమయంలో కూడా ఆఖరు రోజులు వచ్చేసాయి. అందువలన ఈ ఈవిల్ స్పిరిట్స్, ఈవిల్ సంస్కారాలు మనలో ఏవేమి ఉన్నాయో అతిలోకి వచ్చి మళ్ళీ అంత్యం అవుతాయి వాటి పవర్. కిచరా సారా బాహర్ నికల్ కర్ భస్మ హో జాయేగా. అందులో ఉన్న పాత సంస్కారాలు, ఈవిల్ సంస్కారాలు, ఈవిల్ స్పిరిట్ యొక్క ప్రభావాలు ఇవన్నీ అతివేపు వెళ్ళి బయటపడి తర్వాత बिल्कुल भस्ममयపోతాయి అన్నారు बाबा. इसलिए उनका सामना करने के लिए अगर अपनी समस्याओं से मुक्त नहीं हुए होंगे तो इन समस्याओं से कैसे सामना कर सकेंगे. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం మన సమస్యలతోనే మనం సతమతం అవుతూ ఉంటే ఇలాంటి ఆత్మలకు ముక్తి ఇచ్చి ఈ సమస్యను ఎక్కడ పూర్తి చేయగలం. इसलिए कहते बचत की स्कीम बनाओ और प्रैक्टिकल में लाओ, तब अपना और सर्वात्मा का बचाव कर सकेंगे. అందుకే బాబా ఏం చెప్తున్నారు, పొదుపు యొక్క స్కీమ్ తయారు చేసుకోండి. నా సమస్యలకి నా శక్తి అంతా ఖర్చు అయిపోవట్లేదు కదా, చుట్టూ ఉన్న ప్రభావాలని జయించేలా, ఇతరులను కూడా ముక్తి కలిగించేలా, ఏవైనా ఈవిల్ స్పిరిట్ ఉన్న వాటికి ముక్తి వెళ్ళిపోయేలా మన ద్వారా, మన పవర్ ద్వారా బచత్ చేసుకోండి. అనవసరమైన విషయాల్లో మన శక్తులు వేస్ట్ కాకుండా సమయము, సంకల్పాలు ఇవన్నీ ఈ విధంగా ప్రాక్టికల్ గా తీసుకొని రండి. బచత్ యొక్క పొదుపు యొక్క స్కీమ్ తయారు చేసుకొని అప్పుడు మీ స్వయం యొక్క మరియు సర్వాత్మల యొక్క రక్షణ మీరు చేయగలరు అని చెప్తున్నారు బాబా. सिर्फ भाषण करने व समझाने की सर्विस नहीं, अब तो सर्विस का रूप भी बड़ा सूक्ष्म होता जाएगा. కేవలం ఉపన్యాసం ఇచ్చి సేవ చేస్తాను అంటే అది ఆ సర్వీస్ ఇంకుండదు. ఇప్పుడు మనం చేసే సేవ యొక్క రూపం కూడా చాలా సూక్ష్మం అవుతూ ఉంటుంది. సూక్ష్మం అంటే డీప్, లోతైన రూపం ఉంటుంది. మోటాగా బయటకు కనిపించే సేవ కాదు, లోపల మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ తో, ఆంతరిక శక్తితో చేయాల్సిన సేవ ఉంటది అన్నమాట రాను రాను. इसलिए अपने सूक्ष्म स्वरूप की स्थिति भी बढ़ाओ. అందుకని మీ లోపల సూక్ష్మ స్వరూపంలో తయారయ్యే స్థితిని పెంచుకుంటూ ఉండండి. ये सभी प्रत्यक्ष होकर फिर प्रायलोप होना है. ఈ సమస్యలన్నీ ప్రత్యక్షం అవుతాయి, తర్వాత ప్రాయలోపం అయిపోతాయి. మన స్థితిని తయారు చేసుకుంటే అవి మాయమైపోతాయి. प्रायलोप होने से पहले, प्रायलोप होने पहले प्रत्यक्ष हो, फिर प्रायलोप होंगे. అవి ప్రాయలోపం అవడానికి, మరుగుపడడానికి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ప్రత్యక్షం అవుతాయి, బయటపడతాయి, తర్వాత ఫినిష్ అయిపోతాయి, అంటే పవర్ తగ్గిపోతుంది. सर्विस इतनी बढ़नी जो एक को 10 का कार्य करना पड़ेगा. ఒకవైపు రకరకాల సమస్యలు ఉంటాయి, మన మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉండాలి, విల్ పవర్. ఇంకొక వైపు సర్వీస్ ఎంత పెరిగిపోతుందంటే ఒక వ్యక్తి 10 మంది లాగా పని చేయాలి. 10 మంది చేసే కార్యం, 10 మంది ఆలోచన పెట్టి బాధ్యత తీసుకుంటే ఎంత పని అవుతుందో ఒక మనిషి అంత పని చేసేలా, అంత సేవ కూడా పెరిగేది ఉంది అని చెప్తున్నారు బాబా. ఒక వ్యక్తి 10 మంది చేసేలాంటి పని హ్యాండిల్ చేయగలగాలి. శక్తిयों की भुजाएं कितनी दिखाती, అందుకే కదా శక్తుల భుజాలు ఎన్ని చూపిస్తారు. భుజాओं का अर्थ इतनी सर्विस में मददगार बनना. భుజాలంటే అర్థం ఏంటి, సర్వీస్ లో ఇంత సహయోగిగా తయారవడం.
నేను ఉండేది ఒక్కరిన్ని పనులు ఎలా చేయగలను? కాను. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అందుకే ఇన్ని భుజాలు చూపించారు అని చెప్తున్నారు బాబా. మీరు ఒక్కరు కాదు, 10 మంది చేసే పని మీరు చేస్తున్నారంటే 10 భుజాలు కదా. पांडव समझते कि ये तो शक्तियों की ही भुजाएं हैं, पांडवों को फिर क्या दिखाए मालूम है? పాండవులు అన్నీలు ఏమనుకుంటున్నారు? శక్తులకి అక్కీలకి కదా భుజాలు చూపించారు, వాళ్ళు చేసుకోవాలి. ఒక అక్కయ్య 10 మంది చేసే పనులు, సేవ పనులు అంటే అదే సేవ అని అనుకుంటున్నారా? పాండవులకి ఏం చూపించారు? పాండవులు చేసే సేవ గుర్తు మాలూమే, లంబా దికాయా. పాండవులకి ఏం చూపించారు? యాద్ గారు పొడువుగా అజానా బాహువులని చూపించారు. तो ये भी पांडवों की इतना ज्यादा मददगार बनने की निशानी, అంటే పాండవులు ఇంత సహయోగిగా బాబాకు అయి ఉండడం దాని గుర్తే ఎత్తైన రూపాలు చూపించారు పాండవులు. అక్కేలివి శక్తులది ఇన్ని భుజాలతో చూపించారు. ఒక్కరు 10 మంది చేసేంత సేవ చేసే దాని గుర్తే. లంబా శరీర్ नहीं लेकिन బుద్ధి లంబీ है. అంత ఎత్తుగా ఉన్న శరీరం కాదు కానీ బుద్ధి ఎత్తుగా పొడుగా ఉంది అని చెప్తున్నారు బాబా. విశాలమైన బుద్ధితో విశాలమైన సేవ బాధ్యత తీసుకొని చేయడం. इन्हों का आगे दौड़ना को ये शक्तियों का आगे दौड़ना है. పాండవులు ముందుకు వెళ్ళడం అంటే శక్తులు ముందుకు వెళ్ళడం అనేది ఉంది. అంటే శక్తులు ముందుకు వెళ్ళడంలోనే పాండవులు ముందుకు వెళ్ళడం ఉంది. శక్తిयों को आगे रखना यही इन्हों की दौड़ की निशानी. అంటే పాండవులు అన్నేలు శక్తులు అక్కేల్ని ముందుంచి శక్తులు ముందుకెళ్తున్నారు అంటే పాండవులు ముందుకు పరిగెత్తినట్టే. పాండవులు ముందుకు పరిగెడుతున్నారనే దాని చిహ్నం అది. శక్తుల్ని ముందుంచటం అనేది చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. విన్నారా? అర్థమైందా బాబా ఏం చెప్పారు? బిందు రూప స్థితి, అవ్యక్త స్థితి అనేది అర్థమైంది. కొంత ప్రాక్టీస్ చేశారు కానీ ఇప్పుడు బిందు రూప స్థితి అనేది అసలు లేదన్నట్టు ఉంది పిల్లల రిజల్ట్. అందుకు అది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. దానికోసం ఏం చేయాలి? మధ్య మధ్యలో 1 నిమిషం 2 నిమిషాలైనా సంకల్పాలు సమయం ఏంటని పొదుపు చేసి ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి అవ్యక్త స్థితి ఎవరికి ఈజీ అయిపోయిందో, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా అవ్యక్త రూపం నాది అని ప్రాక్టీస్లో ఉండడం, అప్పుడు వాళ్ళకి బిందు రూపం కూడా ఈజీ అవుతుంది ప్రాక్టీస్ చేయడానికి అంటున్నారు బాబా. ఏకాంతంగా టైం తీయాల్సి ఉంటుంది. ఒక్కసారి టైం దొరకపోయినా మధ్య మధ్యలో ఒక్కొక్క నిమిషమైనా టైం తీసి అది ప్రాక్టీస్ చేయాలి. బిందు మనం బాబా బిందువుని వెళ్ళి ముట్టుకొని రావడం, పరంధామం క్లియర్గా కనిపించాలి. ఆ బిందువు దగ్గరికి వెళ్ళి రావాలి. మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ అని మనం చేస్తాం కదా అందులోని, లేదా మనకి మన ట్రాఫిక్ కంట్రోల్ పాట అని కాకపోయినా మనకు మనం మధ్య మధ్యలో అలాగా వెళ్ళిపోవడం బాబా. పని చేస్తూ చేస్తూ కూడా మధ్యలో 1 నిమిషం ఆ పని ఆపి కూర్చున్నారు అనుకోండి, వెంటనే బాబా దగ్గరికి వెళ్ళిపోండి. బాబా నుండి ఎనర్జీ నింపేసుకోండి, వచ్చేయండి. 1 సెకండ్ 1 నిమిషం మళ్ళీ పనిలో దిగిపోండి. అది ఎక్కువ ప్రాక్టీస్లో పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే రానున్న సమస్యలకి ఈ స్థితి కావాలి మీలో అని చెప్తున్నారు బాబా.
అంతరము మంత్రము, నాట్ డాట్. ఇవి ప్రాక్టికల్గా పెట్టడానికి ప్రయత్నించండి. ఇవి ప్రాక్టీస్ చేస్తే ఈవిల్ సోల్స్ యొక్క ఎఫెక్ట్ కూడా మీ మీద ఉంటది. దాని ప్రభావం కొద్దిగా సమస్యగా మనం ఎదురుగా వస్తుంది. కానీ మన పురుషార్థంతోనే అది కూడా ఒక కర్మలు లెక్కలే. ఈవిల్ సోల్స్‌కి అవి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఒకటి ప్రవేశించేసి ఇబ్బంది పెడితే అది ఈజీ దాన్ని జయించడం. కానీ ప్రవేశించకుండానే మన వెంట పడి వెనుక ఉండి మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంటే ఆరోగ్యాల మీద, ఆలోచనల మీద అప్పుడే ఒక ఆలోచన, అప్పుడే ఇంకొక ఆలోచన, అప్పటికప్పుడే ఒక మాట, అప్పటికప్పుడే ఇంకో మాట. చూసే వాళ్ళకు కూడా ఏంటి వీళ్ళ బుర్ర పనిచేస్తుందా లేదా అని అనిపించేలాగా ఉంటది వాళ్ళ నడవడిక. ఏం అర్థమవుతుంది వీళ్ళకి అన్నట్టు. స్టెబుల్ ఉండదు వాళ్ళ స్థితి. ఒక ఠికానా ఉండదు వాళ్ళ ఆలోచించే విధానానికి, వాళ్ళ స్థితి లోపల నుండి. ఇలా అయిపోతూ ఉంటది. పాత సంస్కారాలు ఎక్కువ ప్రభావంలోకి వచ్చేస్తూ ఉంటాయి. మన మీద వార్ చేస్తాయి. అలా అవుతూ ఉంటది. ఇది కూడా ఒక అంటే పరోక్షంగా అంటే కనిపించకుండా ఈ వీల్స్ ఎఫెక్ట్ ఇలా ఉంటది. ఈ నాట్ అంటే బిందురూప స్థితి అంటే మనం బిందువు దగ్గర వెళ్ళి రావడం ఒక్కటైతే, ఇంకొకటి ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి, ఇది నాకు ఆలోచన వచ్చిందంటే బాబు సమానంగా ఉందా లేదా, ఇది కరెక్టేనా బాబా చెప్పిన శ్రీమతానుసారం అదే చెయ్యండి. కరెక్ట్ కాదనుకుంటే డాట్ పెట్టేయండి, బిందువు పెట్టేయండి. కర్మల్లో, మాటల్లో, సంకల్పాల్లో కూడా అది ప్రాక్టీస్ చేయాలి బిందువు అనేది. అప్పుడు మీకు ఇది బిందువు పెట్టడం, అది బిందువు అయి బాబా దగ్గరికి వెళ్ళడం 2 ప్రాక్టీస్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఏ ఈవిల్ స్పిరిట్స్ మీకేమి చేయలేవు అని చెప్తున్నారు బాబా. మీ మీద వారు చేయలేవు. మీరు చేసే సేవ సూక్ష్మం అవ్వాలి, ఉపన్యాసంతో కాదు. మీ స్థితి లోపల ఇంటర్నల్ స్థితి అటువంటి దృఢంగా తయారు కావాలని చెప్తున్నారు బాబా. దాంతో సేవ జరగాలి. ఇప్పుడు ఒక వ్యక్తి 10 మందితో ఈక్వల్ అన్న స్థితిని తయారు కావాలి. బయట ఫిజికల్ గా ఉన్న మెయింటైన్ చేయడం కానీ మనం పనులు, ఇంటర్నల్ స్టేజ్ కానీ అలా తయారు కావాలి ఇప్పుడు. అందుకే మీ భుజాలన్నీ చూపించారు. ఇంత సేవాదారిగా కావడం అనే దాని గుర్తే. పాండవులదైతే చాలా పొడుగా చూపించారు అని చెప్తున్నారు బాబా. సారం ఏమర్థమైందైతే బిందురూప స్థితి అనుభవం చేయాలి. ఎలా అనుభవం చేయాలని చెప్పారు బాబా? పని చేస్తూ కూడా మధ్య మధ్యలో 1 నిమిషం 2 నిమిషాలైనా అతీతమైపోయి బిందురూప స్థితి ప్రాక్టీస్ చేయండి. బిందువై బాబా బిందువు దగ్గర వెళ్ళి, లేకపోతే చిన్న పిల్లలు ఆడుకుంటూ మధ్యలో వెళ్ళమ్మా నాన్న టచ్ చేసి భుజాల మీద పడిపోతారు. వెనుక వైపు నుండి లేదా ముందు వైపు నుండి పట్టేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ ఆటల వాళ్ళు మధ్యలో చూసుకుంటారు కదా, అమ్మ నాన్న ఉన్నారా లేదా వెళ్ళే వాళ్ళు. అవునా కదా, పిల్లల్లో ఆ లక్షణం చూస్తాం కదా. సేమ్ మనం కూడా బాబా పిల్లల్ని ఇక్కడ ఆట ఆడుతున్నాం. మధ్యలో 1 నిమిషం 2 నిమిషాలు కూర్చుండిపోండి సైలెంట్గా. బాబాని వెళ్ళి ముట్టుకొని వచ్చాను. మీరు బిందువు దగ్గరికి వెళ్ళి పరంధామలో బస్ బాబాని పట్టేసుకున్నాను. ఆ కిరణాల మధ్య వెళ్ళి బస్ శక్తులను నేను ఛార్జ్ అయిపోయాను. మళ్ళీ కిందకు వచ్చేసాను, పని చేసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. ఈ విధంగా మధ్యలో ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా పని చేస్తూ కూడా. ఇంకొకటి, ఏది వద్దనుకున్నా దానికి బిందువు పెట్టడం ప్రాక్టీస్ చేయండి. ఇది యథార్థం కాదు, కరెక్ట్ కాదు అనిపించే దానికల్లా ఇంకా బిందువు పెట్టేయండి దానికి. ఇది కరెక్ట్ అనిపించేది చేసుకుంటూ వెళ్తుంది. దీనివల్ల కూడా బిందురూప స్థితి పెరుగుతుంది. ఈ 2 ఉంటే
ఏ సమస్య అయినా సంకల్పాల స్పీడ్ పెరిగేది ఉంది, బిజీ లైఫ్ పెరిగేది ఉంది, సేవలు పెరుగుతాయి, టైం ఉండదు పురుషార్థం చేయడానికి. ఇవన్నీ అయ్యేది ఉంది అని చెప్తున్నారు బాబా. మేము జ్ఞానంలో వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు చేసినట్టు పురుషార్థం రిలాక్స్డ్గా చేసే టైమే లేదు ఇప్పుడు. అప్పుడు రండి రండి అంటే జనాలు వచ్చేవారు కాదు. ఇంటింటికి పాంప్లెంట్లు పంచి పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు చెప్పండి చెప్పండి అని వాళ్ళకి వాళ్ళే వస్తున్నారు. మనకి టైం సరిపోవట్లేదు వాళ్ళకి చెప్పటానికి. ఇది ఇంకా తక్కువ. రాను రాను ఇంకా చెప్పేది ఉండదు, రెస్టే అంటున్నారు బాబా. మన మానసిక స్థితి స్టేబుల్ ఉంచుకొని వాళ్ళకి ఆ అనుభూతులు చేయించటమే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్థితి ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. ఇప్పటి నుండి అది తయారు చేసుకోవాలి కదా. ఎప్పుడైతే ఆ స్థితి తయారు చేసుకుంటారో మీ లోపల సంస్కారాలు మీ మీద వారు చేయవు. పరిస్థితులు ఎలా ఉంటే ఒకటి బిజీ పెరిగిపోతుంది, ఇంకొకటి సమస్యలు కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి, ఇంకొకటి ఈవిల్ స్పిరిట్స్ యొక్క ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది, ఇంకోటి సంకల్పాల స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది మీకు. మన నిమిషంలో 10 ఆలోచనలు నడవాలి అనే చోట డబల్ ట్రిపుల్ ఆలోచనలు నడిచే స్టేజ్. వాటన్నింటి మీద విజయం పొందాలంటే ఒకటి బిందు రూప ప్రాక్టీస్ చేయాలి, మధ్య మధ్యలో ఇంకొకటి బిందు పెడుతూ ఉండాలి. ఆ యథార్థము ఇది కరెక్ట్ కాదు అనే వాటన్నింటికి ఈ తప్పనిసరి గమనిక పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. అది అవుతుంది. ఇప్పుడు బిందువై బాబా దగ్గరికి వెళ్ళారు మీరు పని చేస్తూ మధ్య మధ్యలో 1 or 2 minutes కోసం, లేదా ప్రత్యేకంగా అరగంట గంట కూర్చున్నారు అంతసేపు కూడా బిందు బాబా తప్ప ఇంకెక్కడ మైండ్ డైవర్ట్ కాలేదు, ఇంకో థాట్ రాలేదు, దానిలో ఎంజాయ్ చేస్తున్నాం మనం. మనకి వేరే థాట్ వచ్చినా నచ్చట్లేదు, తెలిసిపోతుంది. ఇంత మంచి బాబాతో నేను ఎంజాయ్ చేస్తుంటే ఈ సంకల్పాలు ఇంటి మధ్యలో దాన్ని వెంటనే పంపించేయగలుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ కూర్చుంది కదా, అక్కడ సీన్ ఇదంతా ఇక్కడ ఉన్నాం కానీ కళ్ళు ఇక్కడ ఉన్నాయి కానీ ఇది అక్కడ సీన్ చూస్తూ ఉన్నాం మనం. పరంధామంలో బిందు బాబా, బాబా నుండి అనంత అపారమైన కిరణాలు, ఆ కిరణాల మధ్య బాబా అని బిందు పాయింట్, ఆ పాయింట్ పక్కన పాయింట్ మనం ఇంత సమీపంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వేరే ఆలోచన వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంత మంచి స్టేజ్ బాబాకి ఇంత దగ్గరగా ఉన్నాను, నాకు ఈ ఆలోచనలు ఏంటి? వెంటనే దాన్ని మనం పక్క తీయగలం. అంత ఆనందాన్ని అనుభవిస్తూ మనం అనుభవం చేస్తున్నప్పుడు అరగంట గంట కూర్చున్నప్పుడు కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ అది 10 నిమిషాలు ఉంటుంది, పావుగంట ఉంటుంది, గంట అరగంటలో కూర్చోలేరు ఆ స్టేజ్లో. కానీ ఒక్క నిమిషమైనా మనం డైవర్ట్ కాకుండా బాబా బిందు పక్కన బిందు కూర్చున్నామంటే ఒక జన్మ పాపాలు పోయినట్టే. ఒక్క నిమిషం మీ మైండ్ డైవర్ట్ కాకుండా అంత క్లియర్ దృశ్యాన్ని మీరు చూసారంటే ఎంత అది ప్రాక్టీస్ చేస్తుంటే బాబా చెప్పారు కదా సమస్యలు మీకు ఏం చేయలేవు, ఈవిల్ స్పిరిట్స్ మిమ్మల్ని ఏం చేయలేవు. మీ పాత సంస్కారాలు కూడా అంటే ప్రత్యక్షం అయ్యాయి, అవి వాటి జోరు అవి చూపించాయి, మళ్ళీ భస్మమైపోయి ప్రాక్టీస్ చేస్తూ ఆ స్టేజ్ వస్తుంది. ఎప్పుడైతే వికర్మలు అనేవి ఒక నిమిషం ఆ కనెక్షన్తో ఒక జన్మ వికర్మలు నశించేయంటే తేలిక స్థితి మనలో వస్తుంది, హల్కా పని. ఇంతకుముందు కూడా పురుషార్థం చేశాను, శ్రమలా ఉండేది. ఇంతకుముందు కూడా మురళి విన్నాను, అది శ్రమలాగానే ఉండేది, బుద్ధిలో అది ధారణ చేయడం. ఇంతకుముందు కూడా యోగం చేస్తాను, శ్రమలా ఉండేది. ఇంతకుముందు కూడా సేవ చేస్తాను, శ్రమలా ఉండేది. ఇంతకుముందు కూడా నేను కోర్స్ చెప్పాను, క్లాస్ వినిపించాను, సేవ, అది కూడా సేవ, బాబా సేవ చేశాను, కానీ దాని ఎఫెక్ట్ వేరేగా ఉండేది. ఇప్పుడు స్థితి కనిపిస్తుంది మనం మాట్లాడే మాటల్లో, మనం ఎవరికైనా కోర్స్ చెప్పేదానిలో
మనం ఎవరి కోర్స్ చెప్తామో మెజారిటీ సోల్స్ పక్కకి వెళ్ళరు, బాబా బిడ్డలై నిలబడతారు. రాను 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 మన స్థితి పెరుగుతూ ఉంటే. అలాగే మనకి శ్రమ యొక్క ఫీలింగ్ ఉండదు. కర్మలలో సాధారణమైన సేవలో కానివ్వండి, ఫిజికల్ సేవలో కానివ్వండి, మనస సేవలో కానివ్వండి, లేదా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అనే దానిలో కానివ్వండి. ప్రాబ్లం వచ్చింది, ఫేస్ చేస్తున్నాను, కానీ శ్రమ అనేది అనిపించట్లేదు, లైట్గా అయిపోతుంది, అంత తేలిక జరగాల్సింది సేవ కానీ ఇవన్నీ. అంటే మన స్థితి పెరుగుతుంది. ఇది కొన్ని రోజులకు వచ్చే రిజల్ట్ అనుకోండి, కానీ ఎప్పటికప్పుడు మీకు తెలియాలన్నా కూడా బిందుతో కనెక్ట్ అయ్యానా నేను అంటే ఆ రోజు అపారమైన ఆనందం, తేలికొస్తాను ఏ రోజుకి ఆ రోజు కూడా. ఇప్పుడు పని చేస్తూ మంచి బిజీలో ఉన్నారు, 2 నిమిషాలు బిందు రూపానికి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ యాక్టివ్ అయిపోతారు. మీరు అలసట ఉండదు మన మైండ్లో కానీ బాడీలో కానీ కనెక్ట్ అయితే, ఆ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది మనలో. అదే మనకి నిదర్శనం కనెక్ట్ అయ్యాము అనేదానికి. समझा भाई? पूछ रहे कैसे पता चलता है? अनेक अनेक रोज प्रैक्टिस करने के बाद आता है वो हल्कापन। वो हमने जो बताया डीप पॉइंट्स, मेहनत से छूटना यानी हल्कापन मना वो सब। लेकिन जिस दिन का उस दिन भी क्या लगता है हमको, बिंदु से कनेक्ट हुआ, तुरंत हमारे अंदर एक्टिवनेस बढ़ जाती है, एनर्जी बढ़ जाती है। जैसे काम करते करते ऑलरेडी थक चुके हैं, लेकिन बैठ के 2 मिनट जी टच हुआ, बाबा को टच करके आए बिंदु बन के, फिर कहाँ चले गए थकावट पता नहीं, सिर दर्द इतना है लेकिन कहाँ चले गए पता नहीं, कनेक्ट होके बाबा से कनेक्ट होके आने के बाद। संकल्पों की स्पीड इतनी चल रही थी ऑफिस में, लेकिन 2 मिनट के लिए मैं बिंदु की स्टेज में चले गई, संकल्पों की स्पीड कम होने लगेगी। ये सब निशानियां हैं। ఇది మనకి అర్థమవుతుంది బిందుతో నేను కనెక్ట్ అయ్యాను అనేది. ఇలాంటి రిజల్ట్ మనకి కనిపించినప్పుడు సంకల్పాల యొక్క స్పీడ్ తగ్గింది. ఇంతకు ముందు 2 నిమిషాల ముందు ఉండే సంకల్పాలు వేరు, ఇప్పుడు స్లో అయింది నా మైండ్. అలసిపోయిన ఫీలింగ్లోకి వస్తాను, కానీ 2 నిమిషాలు నేను బిందువు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఎనర్జీ నాలో వచ్చింది, యాక్టివ్నెస్ నాలో వచ్చేసింది. ఇది మనకి ఫీల్ అవుతుంది. అదే మనం బిందు రూపానికి వెళ్ళాము, కనెక్ట్ అయ్యాము అనే దానికి ప్రమాణ ప్రూఫ్. अच्छा, మంచి మురళి బాబా ఈరోజు వినిపించారు. अच्छा लगा ना? बाबा कहाँ लेके चले गए, क्या क्या बाबा बताते, कहाँ की कहाँ नॉलेज, ఎక్కడెక్కడ జ్ఞానం బాబా తెచ్చి చెప్తారు మనకు. చూడండి ఎన్ని రకాలు బాబా లోతు ఉంది చూడండి బాబాలోని. సాగరుడు అంటే సాగరుడు బాబా. మరి ఈ రోజు గురువారం ఇలా జరుపుకున్నాం. అసలు దీది మన్మోహిని దీది యొక్క స్మృతి దివసం ఇది, కానీ ఆల్రెడీ ఇదే మంత్లో అన్నట్టు దగ్గర దగ్గరగానే మనం 2 బట్టీలు చేసుకున్నాము. సండే ప్రత్యేకంగా ఈ ఓడి జరుగుతూనే వచ్చాయి. అందుకు విశేషంగా కాకుండా సింపుల్ భోగుతైనా ఈరోజు మనం చేసుకున్నాము. అయితే భోగులో మార్నింగ్ అయితే దీదీని ఇమర్జ్ చేసి అనుభవం చేయడం జరిగింది నేనైతే. అయితే దీది యొక్క విశేషతలు, దాని పాయింట్స్ మధుబన్ నుండి వచ్చాయి. అది ఈ ఆదివారం సాయంత్రం మీ అందరికీ చదివి వినిపించాలనుకుంటున్నాం. ఓకేనా? మన్మోహిని దీదీకి విశేషత संडे इवनिंग 6 to 7 यू 7 to 8 8:15 तक दीदी की विशेषता के बारे में जो मधुबन से आए हैं वो सुनाएंगे हम. चलेगा? సరేనా? సండే ఇది పెట్టుకుందాం. ఈరోజు మరి అవ్యక్త మురళి ఇది అంటే ఈ లైన్లో వెళ్ళాలి కదా, అందుకే ఈరోజు అవ్యక్త మురళి చదువుకున్నాం అన్నమాట. ఆదివారం ఉదయము అవ్యక్త మురళి ఉంటుంది సవేరీ క్లాస్ में. బాబా మురళి ఆ రోజు ఏదైతే ఉందో డేట్ వైజ్ 7 నుండి
8 వరకు మార్నింగ్, సాయంత్రము డిడి విశేషతలు చదువుకుంటాం. ఓం శాంతి. ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बीती बातों पे बिंदु धरो। बिंदु बनो उसे याद करो, बिंदु बनो उसे याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बिंदु बनो उसे याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। बिंदु को मत छोटा जान, बिंदु है ये सिंधु समान। इसके सहारे भव से उतरो, इसके सहारे भव से उतरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो,